తలస్నానం చేశావు కదా, ఈరోజు ఈ పని చేయకు అని మన పెద్దలు చెప్పడం చాలా మందికి వినిపించే ఉంటుంది. అసలు తలస్నానం చేసిన రోజే కొన్ని పనులకు ఎందుకు దూరంగా ఉండాలని సాంప్రదాయాల్లో చెప్పారు? పూర్వకాలంలో తలస్నానం అంటే కేవలం జుట్టు తడుపుకోవడం కాదు, అది ఒక రకమైన శుద్ధి, పవిత్రతకు సంబంధించిన ఆచారంగా భావించేవారు. అందుకే తలస్నానం చేసిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా ఉండాలని, అనవసరమైన శ్రమకు దూరంగా ఉండాలని పెద్దలు సూచించేవారు. ముఖ్యంగా బరువైన పనులు చేయడం, ఎక్కువగా బయట తిరగడం, వెంటనే దుమ్ము పట్టే పనులు చేయడం వంటి వాటిని కొన్ని కుటుంబ సాంప్రదాయాలు నివారించేవారు. దీనికి ఆరోగ్యపరమైన కారణం కూడా ఉండొచ్చు. పూర్వకాలంలో జుట్టు ఆరడానికి చాలా సమయం పట్టేది. తడిచిన జుట్టుతో బయట తిరగడం వల్ల చలి, దుమ్ము, అసౌకర్యం కలిగే అవకాశం ఉండేది. అందుకే తలస్నానం చేసిన తర్వాత జుట్టును పూర్తిగా ఆరబెట్టుకొని శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలని పెద్దలు చెప్పి ఉండవచ్చు. ఆధ్యాత్మికంగా మాత్రం తలస్నానం చేసిన తరువాత పూజ, ప్రార్థన వంటి శుభకార్యాలు చేయడం పవిత్రంగా భావించే సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే ప్రతి ఇంట్లో చెప్పే నియమాలు ఒకేలా ఉండవు. ప్రాంతం, కుటుంబ ఆచారం, సాంప్రదాయం బట్టి మారుతూ ఉండొచ్చు. కాబట్టి తలస్నానం చేసిన రోజు ఏ పని చేసినా అశుభం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మన పెద్దల ఆచారాల వెనుక ఉన్న పరిశుభ్రత, ఆరోగ్యం, క్రమశిక్షణను అర్థం చేసుకుని పాటిస్తే అదే ఒక సాంప్రదాయానికి అసలైన గౌరవం.